ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు ఏ దశకు చేరుకున్నాయో ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలతో దాదాపుగా అర్థమైపోయింది. ఆయన కేవలం సవాల్ చేయడమే తప్ప సవాలుకి నిలబడతానని మరి ఎక్కడా చెప్పినట్టుగా కనపట్టలేదు. 48 గంటలు టైం ఇస్తున్నాను, ఆ 45 గంటల్లో అసెంబ్లీని రద్దు చేసి 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని 45 గంటలు టైం ఇచ్చారు. అల్టిమేటం ఏది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా. మంచిదే, కానీ వాళ్ళు చెయ్యకపోతే తానేం చేస్తానో 45 గంటల తర్వాత చెప్తా అన్నారు. నిజంగా చెప్తారు కదా అని చాలామంది ప్రజానీకం ఎదురు చూశారు. ఆయన ఏం చెప్పకపోగా మేమెందుకు రాజీనామా చేస్తాం, మేము ఊరికే వాదనలు చేస్తాం, సవాళ్లు విసురుతామే తప్ప మాకంత సత్తా లేదు, మేము రాజీనామా చేసేటువంటి ప్రసక్తే లేదు, కాకపోతే ప్రభుత్వాన్ని చేయమనండి, ప్రభుత్వ అధినేతను చేయమనండి, అసెంబ్లీని రద్దు చేయమనండి, అంతే తప్ప మేము మాత్రం రాజీనామా చేసేటువంటి అవకాశం అవసరం అంత సత్తా మాకు లేదు అని డైరెక్ట్గా చెప్పేశారు. అంటే తెలుగుదేశం అధినేత బెదిరింపులు, అల్టిమేటమ్స్, సవాళ్లు ఇవన్నీ కేవలం నీటి మూటలు మాత్రమే. వీటికి ఒక ప్రతిపత్తి లేదు, వీటికి ఒక విలువ లేదు అని దాదాపుగా అర్థమైపోయింది. ఆయన ఇప్పటికైనా సరే తను మాట్లాడుతున్నటువంటి మాటలకు, తను తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఒక గట్టి విలువ ఉండాలి. అంటే దానికి ఒక ప్రజల్లో చంద్రబాబు మాటలకు విలువ ఉంది అని భావించాలి అంటే సవాళ్లను ఎదుర్కోవాలి. సవాళ్లను ఎదుర్కొని ప్రజల్లో తన సత్తా చాటి నిలబడాలి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, ఇప్పుడు కాదు, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు లాంటి ఎన్నో ఉద్యమాలు జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులు కొంతమంది రాజీనామాలు చేసి జనంలోకి వెళ్ళి తమ అభిప్రాయమే నిజమైనది, సబబైనది అని తేల్చుకునేలా మరి జనాభిప్రాయాన్ని తీసుకొని మళ్లీ గెలిచి వచ్చారు. అక్కడ దాకేందుకు నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా 1కి 2, 3 సార్లు చంద్రశేఖరరావు రాజీనామాలు తను చేయడమే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీల చేత రాజీనామాలు చేయించి జనంలోకి వెళ్ళి తన అభిప్రాయాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచానికి, భారతదేశానికి తెలియచేయగలిగారు. తన అభిప్రాయం నిజం, నిఖార్సైనది అని చెప్పగలిగారు. కానీ చంద్రబాబుకి ఆ సత్తా ఉన్నట్టు కనబట్టలేదు. ఇవాళ 48 గంటల అల్టిమేటం ఇచ్చి సవాల్ చేసి ఈ డెడ్ లైన్ తర్వాత ఏం జరగబోతుందో అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఏమీ జరగట్లేదు, నేను రాజీనామా చేయను, నా వెనక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయరు, చేస్తే గెలవలేము అన్న భావనలో మాట్లాడారే తప్ప ఎక్కడా కూడా రాజీనామా చేస్తాం, అమరావతి కోసం నేను ముందు రాజీనామా చేస్తాను, నా సత్తా చాటుతాను, మళ్లీ జనంలోకి వెళ్ళి నా మాటకు విలువ ఉంది, నేను చెప్పేది నా వాదన నిజమని నమ్మేలా గెలిచి తిరిగి వస్తానని ఆయన ఎక్కడ చెప్పలేకపోయారు. అంటే వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా తనకు లేదని తనకు తానుగా దాదాపుగా ఒప్పుకున్నారు. దీంతో ప్రజలందరికీ అర్థమైపోయినటువంటి విషయం ఒకటే, తనకు తానుగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని కానీ లేదా వైసీపీని కానీ ఎదుర్కొనే సత్తా తనకు లేదు అని స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో, ఆయన స్వరంలో కనిపించినటువంటి విసుగు లేదా నైరాస్యం, ఒక తను వెనుకబడిపోతున్నానన్న బాధ, దుగ్ధ, ఇవన్నీ కూడా ఆయన స్వరంలో, భావంలో, ఆయన ముఖంలో కనపడ్డాయి. అంటే రాజధాని వికేంద్రీకరణను అడ్డుకోవటం కోసం మరి కోట్ల రూపాయల ఖర్చులతో మరి ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి న్యాయవాదులతో వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏం జరిగింది? కేవలం స్టాటస్ కో ఇచ్చారు. స్టాటస్ కోని 14వ తారీఖు తర్వాత ఎత్తేస్తారు. దాన్ని స్టేగా మార్చేటువంటి అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. అసలు క్యాపిటల్ అన్న పదమే, రాజధాని అన్న పదమే రాజ్యాంగంలో లేదు.
కాకపోతే తెలుగుదేశం రాజ్యాంగ నిపుణులు మాత్రం రకరకాల భాష్యాలు రాజ్యాంగానికి చెప్తారు. అసలు రాజ్యాంగంలో నిజంగా ఉన్నాయో లేదో ఆ సెక్షన్లు కూడా తెలియదు మనకి. కానీ అటువంటి సెక్షన్లన్నింటినీ రాజ్యాంగంలో ఉన్నాయంటూ ప్రజల ముందుకు తీసుకొచ్చి టీవీ చర్చల్లో, డిబేట్లలో రకరకాల అంశాలను ప్రతిపాదిస్తారు. ఇది రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగంలో అది ఉంది, ఇది నిజంగా అది ఉందా లేదా, ఎక్కడ ఉంది, ఎన్నో సెక్షన్లో ఉంది, దానికి ఏ రకమైనటువంటి ప్రతిపత్తి ఉంది, ఇవన్నీ ఎవరు చెప్పరు. కాకపోతే రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి. అసలు రాజ్యాంగంలో ఏముంది? క్యాపిటల్ అన్న పదమే లేదు, రాజధాని అన్న పదమే ఎక్కడ లేదు. లేనప్పుడు దాని గురించి ఇంత చర్చ మరి కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, లేదా రాజ్యాంగ నిపుణులు చేస్తారా, లేదా కోర్టులు కూడా ఈ అంశాన్ని టేకప్ చేసి దాని మీద చర్చ జరుపుతాయా? ఇది ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఇక్కడ రాజధాని మార్పు చేయటం లేదు, తమకు పరిపాలన సౌలభ్యం కోసం, తమ పరిపాలనా సౌలభ్యం కోసం తాము ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటున్నాం, అది వైజాగ్, అక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పినప్పుడు అది రాజధాని వికేంద్రీకరణ లేకపోతే రాజధాని మార్పా ఏంటనేది స్పష్టంగా కోర్టు తేల్చి చెప్పగలుగుతుందా లేదా అనేది ఆలోచించాలి. క్యాపిటల్ అన్న మాట అసలు కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు దాని గురించి చర్చించేటువంటి అవకాశం కోర్టుల్లో ఉందా లేదా ఇది తేల్చుకోవాలి. ముఖ్యంగా ఆయనకి నిన్న మొన్నటిదాకా అండగా ఉండి ఆయన ప్రతి కార్యక్రమానికి వంతపాడి ఆయన ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్కి మరి వంత పాడుతూ ఉన్నటువంటి బీజేపీ ఇవాళ దాదాపుగా ఒక్క వారం రోజుల్లోనే మరి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఆయనకు మిగుడు పట్టలేదు. ముఖ్యంగా బీజేపీలో చేరినటువంటి చంద్రబాబు టీం ఒక్కొక్కరిగా వారిని బయటికి పంపించేటువంటి పరిస్థితి కనపడుతోంది. బీజేపీలో చేరినటువంటి టీడీపీ నాయకుడు ఒకరు మరి ఒక పత్రికలో ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలతో ఒక వ్యాసం రాస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు ఇవాళ. అంతేకాదు మరి టీడీపీ అధికార ప్రతినిధిగా నిన్న మొన్నటిదాకా కొనసాగి బీజేపీలో చేరినటువంటి వ్యక్తి టీడీపీ కోవర్టుగా పనిచేస్తున్నాడన్న అభియోగం మీద ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన ఒక్కడే కాదు, అసలు తొలి రోజునే బీజేపీ స్టాండ్ ఏంటో తెలియజెప్పిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ, టీడీపీ నుంచి బీజేపీలోకి చేరినటువంటి ఎంపీ సోము వీర్రాజు స్టేట్మెంట్ని ఖండిస్తూ ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆయన మరి విషయంలో కూడా గట్టి వైఖరి తీసుకున్నారు సోము వీర్రాజు. దాంతో అలక చెందినటువంటి ఆ ఎంపీ మరి తమ గోడును ఇతర మంత్రులు, కేంద్ర మంత్రులు, సహచరుల వద్ద చెప్పుకున్నప్పుడు మరి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి సముదాయించి వచ్చినటువంటి పరిస్థితి. ఇలా రకరకాల అంటే బీజేపీలో ఉన్నటువంటి టీడీపీ కోవర్టులందరికీ దాదాపుగా మూడిందని చెప్పుకోవాలి. వారందరికీ ఏదో విధంగా ఉద్వాసన చెప్పడానికి సోము వీర్రాజు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని స్వతంత్రంగానే నిలబెట్టాలి, ఎవరి అండదండలతో కానీ ఎవరి సహకారంతో కానీ బీజేపీని రాష్ట్రంలో ఎదిగేటువంటి పరిస్థితి లేకుండా, అసలు 98లో 18% ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపు 100 ఓట్ల కంటే తక్కువగా 0.5, 0.6 ఓట్లకు పడిపోవడం అనేది దారుణమైనటువంటి విషయం. దీనికి ప్రధాన కారణం మరి బీజేపీ చేసినటువంటి సంస్థాగతమైనటువంటి పొరపాట్లు, నాయకత్వ నిర్ణయాల్లో చేసినటువంటి రకరకాల పొరపాట్లు. కాబట్టి ఇప్పటికైనా వాటన్నిటినీ సరిదిద్ది బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఉనికిని కాపాడటానికి ముందు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామ క్రమంలో జరిగినటువంటి అనేక పొరపాట్లను, తప్పిదాలను, పార్టీలోకి ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకున్నటువంటి వ్యక్తుల నైజాన్ని, వారి యొక్క తీరును, ప్రవర్తిస్తున్న పరిస్థితులను అన్నింటినీ బేరీజు వేసి ఒక్కొక్కరికి ఉద్వాసన పలికేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్తున్నారు. అంటే బీజేపీలో ఉన్నటువంటి టీడీపీ కోవర్టులు ఒకరొకరుగా బయటికి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదొకటే కాదు, ఒక పక్క ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, మరోపక్క టీడీపీలోనే అంతర్గత పోరు మొదలైంది. అంటే వికేంద్రీకరణకు సంబంధించి ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి రండి వెళ్దాం జనంలోకి అని ఉంటే వికేంద్రీకరణకు సంబంధించి 3 రాష్ట్రాల 3 ప్రాంతాల ప్రజల్ని సమాయత్తం చేసినటువంటి పరిస్థితుల్లో కేవలం 29 గ్రామాలు 2 జిల్లాలకు సంబంధించినటువంటి జనం కోసం పోరాడుతున్న చంద్రబాబు వెళ్లి
ఉత్తరాంధ్రలో ఏం మాట్లాడతారు, రాయలసీమలో ఏం మాట్లాడతారు, అది సెంటర్లో ఉంది, లేకపోతే అక్కడ ఏదో ఒక 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టాం, లేకపోతే అది అక్కడ ఆకాశ హార్మ్యాలు నిర్మించాలనుకున్నాం, లేకపోతే ఆ రైతులు నిజంగా ఈ మాటలన్నీ నమ్మి ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారా, ఆ ఉన్న 23 సీట్లన్నా దక్కుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే రాజధాని అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నది కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా గ్యాంగ్ అన్నది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోయింది. క్రెడాయి అధ్యక్షుడని, లేకపోతే బిల్డర్ల అసోసియేషన్ సెక్రటరీ అని, లేకపోతే ఇంకోళ్ళని వీరందరూ కూడా రియల్ ఎస్టేట్ మాఫియా, విజయవాడకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఇవాళ అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోంది, దానికి ఫైనాన్షియల్స్ నడిపిస్తోంది. వాళ్ళందరూ రైతుల ముసుగులో కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి అక్కడ ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి. అవి నిజమో కాదో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎటు చూసినా తెలుగుదేశానికి ఉక్కిరిబిక్కిరయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క నిన్నటిదాకా అండగా ఉన్నటువంటి బీజేపీ, మరో పక్క పార్టీలో అంతర్గతటువంటి వైరుధ్యాలు. పార్టీలో గట్టిగానే చంద్రబాబు నాయుడు అభిప్రాయాలకు వైరుధ్యము ఏర్పడింది, విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది బయటికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వికేంద్రీకరణ అంశం తెలుగుదేశంలో చిచ్చుపెట్టిన మాట వాస్తవం. మిగతా ప్రాంతాలు కూడా, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ, ఆ ప్రాంతాలకు చెందినటువంటి నాయకులు గట్టిగానే ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ కాదు, మనకు సంబంధం లేదు, అసలు వికేంద్రీకరణ అక్కర్లేదు, అంతా అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆకాశ హార్మ్యాలు నిర్మించి ఆ 29 గ్రామాల ప్రజల కోసం మనం త్యాగం చేద్దామని చెప్పే పరిస్థితి ఉందా అంటే ఎక్కడా లేదు. కాకపోతే నాయకులందరూ కూడా తమ అధినాయకుడి కోసం, జిల్లాల్లో ఉన్నటువంటి శ్రేణులు నాయకులందరూ కూడా తమ అధినాయకుడి మాట కాదనలేక కట్టుబడి ఇప్పటిదాకా అమరావతి జపం చేశారే తప్ప ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనపడలేదు. పార్టీలోనే అంతర్గత వైరుధ్యాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా చంద్రబాబులో కొట్టొచ్చినట్టు ఒక నైరాస్యం, ఒక బాధ, ఒక ఆవేదన, ఆక్రోశం ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇవన్నీ ఒక పక్క ఉండగా ఆయన చేసే సవాళ్లకి, ఆయన మాట్లాడుతున్న మాటలకి విలువ లేకుండా పోయింది. ఏదో వారానికో 10 రోజులకో నెలకో ఒకసారి జూమ్ యాప్ ముందుకొచ్చి తను చెప్పదలుచుకున్న విషయాలని స్పష్టంగా 3 ముక్కల్లో చెప్పేసి వెళ్ళిపోతే ఒక విలువ, గౌరవం ఉండేది. కానీ ప్రతిరోజు గంటల తరబడి, రోజుల తరబడి ఆయనకేం వేరే పని పాట లేదు, వేరే ఏం తోచదు, జూమ్ ముందు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడాలన్న పరిస్థితికి వచ్చేసింది. అంటే ఒక విలువ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ఒక విలువని కాపాడుకోవాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడిగా ఆయన తన విలువను, స్థాయిని కాపాడుకోవాలంటే జూమ్ యాప్ల్లో రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తగ్గించి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మాట్లాడటం, నిర్దిష్టమైనటువంటి అంశాలను ప్రాతిపదికగా వాటిని ప్రభుత్వం ముందు ఉంచటం, ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, ఇప్పటికైనా తన పందా మార్చుకుంటారో లేదో చూడాలి. చూస్తే పందా మార్చుకొని ఆయన జూమ్ యాప్ల్లో కూర్చొని కాలక్షేపం చేసే పరిస్థితి నుంచి బయటపడితే మాత్రం తప్పకుండా కొంత విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఆయన పందా మారుతుందా మారదా చూడాలి.